శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అనంతపురం హనీ ట్రాప్ రాకెట్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసుల పాత్ర ప్రధానంగా ఉండడంతో అధికారులు సీరియస్ అయ్యారు. ఏకంగా 9 మంది పోలీసులపై డీఐజీ సిమోషి బాజ్పాయ్ ఎస్పీ జగదీష్ వేటు వేశారు. ఘటనలో నేరుగా సంబంధం ఉన్నటువంటి రాప్తాడు సిఐ శ్రీహర్ష, ఇటుకపల్లి కానిస్టేబుల్ దేవల నాయక్తో పాటు అనంతపురం రూరల్ హెడ్ కానిస్టేబుల్ గిరి, కానిస్టేబుల్ దుర్గా ప్రసాదులను విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం రూరల్ ఎస్ఐ రాంబాబు, కానిస్టేబుల్స్ జయరాం నాయక్, దేవేంద్ర సస్పెండ్ అయ్యారు. అనంతపురం రూరల్ సిఐ శేఖర్ను కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయానికి వీఆర్కు పంపిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఏకంగా 9 మందిపై వేటు పడడంతో సర్వత్రా ఈ అంశం చర్చనీయాంశమైంది. హనీ ట్రాప్ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. స్థానికంగా టీడీపీ, బీజేపీలో కలకలం రేపుతున్నాయి ఈ అరెస్టులు. ఇక కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి తీసుకున్నటువంటి చర్యలు నామమాత్రంగానే తీసుకుందనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. కీలకంగా ఉన్నటువంటి టీడీపీ, బీజేపీ నేతల విషయంలో ఎందుకు కఠినంగా వ్యవహరించలేదు, అధికారులను ఎందుకు బలి చేస్తున్నారనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. చూడాలి ఏ విధంగా ఉండబోతుందనేది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, అధికారులు బలయ్యారు కానీ టీడీపీ, బీజేపీ నేతల మీద నామమాత్రంగా చర్యలు తీసుకున్నారనేటువంటి రకరకాల విమర్శలు పర్టికులర్గా ఈ హనీ ట్రాప్ విషయంలో వెలుగు చూస్తున్నాయి. ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? మురళి, అనంతపురం జిల్లాలో జరిగినటువంటి హనీ ట్రాప్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా విదిపేస్తున్నట్టు కూడా చెప్పవచ్చు. ప్రధానంగా ఎక్కడ చూసినా కూడా ఈ హనీ ట్రాప్ వ్యవహారాలపైనే చర్చ జరుగుతుంది. ఏ టీవీ దగ్గర చూసినా, లేకపోతే ఏ హోటల్ దగ్గర చూసినా కూడా అనంతపురం జిల్లాలో జరిగినటువంటి ఈ హనీ ట్రాప్ వ్యవహారం పైన చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ప్రధానంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి వారు కూడా నిందితులుగా ఇందులో చేరారు. ప్రధానంగా దాదాపుగా 10 మంది దాకా ఈ ర్యాకెట్ వ్యవహారాల్లో దీని వెనకాల ఉన్నారు అనేటువంటి విధంగా ప్రాథమికంగా ఏదైతే చెప్పుకున్నామో అదే విధంగా కూడా ఇప్పటికే 10 మంది దాకా ఈ వ్యవహారాల వెనక ఉన్నారనేటువంటి విధంగా కూడా అధికారుల విచారణలు కూడా స్పష్టంగా తెలిసింది. అదే విధంగానే ఇప్పటికే అనంతపురం 3 టౌన్ ఎస్ఐ రాజేంద్రనాథ్ యాదవ్, అదేవిధంగానే రాప్తాడు ఎస్ఐ శ్రీహర్ష పైన ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. అయితే వారిని వీఆర్ పంపించినటువంటి పరిస్థితి. అయితే తాజాగా జరిగినటువంటి ఈ విచారణ వ్యవహారంలో రాప్తాడు శ్రీహర్షతో పాటు అదేవిధంగానే అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి హెడ్ కానిస్టేబుల్ గిరి, అదేవిధంగా పీసీ దుర్గా ప్రసాద్ తో పాటు ఇటుకలపల్లి పిఎస్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నటువంటి దేవల నాయక్, వీళ్ళని ఏకంగా సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా డీజీపీ కూడా నిర్ణయించినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అనంతపురం రూరల్ ఎస్ఐ రాంబాబు, అదేవిధంగానే పీసీ జయరాం నాయక్, దేవేంద్రను సస్పెండ్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకోగా మరో సిఐ అనంతపురం రూరల్ శేఖర్ ను వీఆర్ పంపిస్తూ నిర్ణయం తీసుకోవడం ఇది తాజా వ్యవహారంగా కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పటికే ఈ ఘటనలకు సంబంధించినటువంటి ఏదైతే ఈ హనీ ట్రాప్ వ్యవహారాల్లో ప్రధాన కీలక సూత్రధారైనటువంటి రంగమ్మ నాయుడు, అదేవిధంగానే దప్పర రాజేష్, జయలక్ష్మి, చంద్రకళ, అనంత కుమారి వీరిని అరెస్ట్ చేశారు. అదేవిధంగానే మరో తెలుగుదేశం పార్టీ నాయకుడు నరేందర్ రెడ్డిని కూడా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి కోర్టులో పెట్టినటువంటి వ్యవహారం మొత్తం పైన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఈ వ్యవహారం ప్రధానంగా కూటమి ప్రభుత్వంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగానే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. అయితే ఇప్పటిదాకా అధిష్టానం కూడా ఈ తెలుగుదేశం పార్టీ నేతలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంది, వారిని పార్టీ నుంచి సస్పెన్షన్ చేసినటువంటి వ్యవహారం కూడా ఇప్పటిదాకా లేదు. అయితే ఎవరైతే ఇప్పటిదాకా ఈ హనీ ట్రాప్ వ్యవహారంలో కీలకమైనటువంటి నిందితులుగా ఉన్నటువంటి అటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అదేవిధంగా బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నేతలతో పోలిస్తే ప్రధానంగా దప్పర రాజేష్ నాయుడు, అదేవిధంగా రంగమ్మలు ప్రధానమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నేతల వారి వద్ద నుంచి వీరు కండవా కప్పుకొని పార్టీలోకి చేరినటువంటి పరిస్థితి. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ఆధ్వర్యంలో రంగమ్మ నాయుడు ఆ రోజు పార్టీలో చేరినటువంటి పరిస్థితి. అదేవిధంగానే దప్పర రాజేష్ నాయుడు అనంతపురం నగరంలోని పలు తెలుగుదేశం పార్టీ కీలక నేతల చుట్టూ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నేతృత్వంలో ఇతను పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో పార్టీలోకి చేర్చుకునేటువంటి సందర్భాల్లో సాధారణంగా చాలా వ్యవహారాలను కూడా చూస్తారు. అయితే వీరిని ఏకంగా అప్పట్లో పార్టీలోకి తీసుకున్నారు. అయితే దీనిపైన కూడా తాజాగా తెలుగుదేశం పార్టీ జిల్లా నేతలు కావచ్చు, అదేవిధంగా ప్రధానమైనటువంటి
నాయకులు కానీ దీనిపైన నోరు మెదకపోవడం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగానే అధిష్టానం కూడా వీరి వ్యవహారాలపైన ఇప్పటిదాకా ఏమాత్రం నోరు మెదకపోవడం కూడా తీవ్రమైనటువంటి విమర్శలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఇటు కూటమి నేతలు ఎందుకు ఈ అంశానికి సంబంధించి మాట్లాడటం లేదు? తప్పు ఎవరు చేసినా తప్పే అని గతంలో మాట్లాడినటువంటి నేతలు ప్రస్తుతం ఈ స్థాయిలో వెలుగు చూసినటువంటి ఒక దందాకు సంబంధించి ఎందుకు మాట్లాడటం లేదు? ప్రభుత్వం కూడా ఒక కీలక ప్రకటన ఎందుకు చేయడం లేదు అనేటువంటి మాట, అధికారుల మీద చర్యలు తీసుకోగానే సరిపోతుందా అనేటువంటి వెర్షన్ కూడా వ్యక్తమవుతుంది. దీన్ని ఎలా చూడాలంటారు? మురళి, ఖచ్చితంగా దీన్ని మాత్రం ప్రజల్లో తీవ్రమైనటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే బాధ్యతాయుతంగా వివరించాల్సినటువంటి పార్టీ నేతలు, ఎందుకంటే సమాజంలో కానీ లేకపోతే ఇతరత్ర ఏ వ్యవహారాల్లో చూసినప్పటికీ ఖచ్చితంగా వారు జవాబుదారీతనంగా ఉండాలి. తమ వద్ద పనిచేసినటువంటి నాయకులు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు, ఏదైనా ఇలాంటి అక్రమ వ్యవహారాలకు పాల్గొన్నప్పుడు ఖచ్చితంగా వారు వచ్చి వీరిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు, లేకపోతే పార్టీ నుంచి సస్పెన్షన్ చేశారా, లేకపోతే ఇంకా ఏంటి అనేది కూడా ఖచ్చితంగా వారు బయటకు వచ్చి చెప్పాల్సినటువంటి పరిస్థితి. అదే స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జిల్లా నేతలు కావచ్చు, అదేవిధంగానే ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పటిదాకా దీనిపైన నోరు మెదపలేదు. అదేవిధంగానే ఈ రాకెట్ వ్యవహారంతో పూర్తిగా ముడిపడి ఉన్నారు, అదేవిధంగానే సంబంధాలు ఉన్నాయి అనేటువంటి పోలీసు అధికారులపైన ఇప్పటికే రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, అదేవిధంగానే జిల్లా ఎస్పీ జగదీష్ కావచ్చు, అదేవిధంగానే ఐజీ అనంతపురం రేంజ్ డిఐజీ ఇన్ఛార్జ్ షమోజీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ వ్యవహారం పైన పూర్తి స్థాయిలో కుప్పిలాగుతున్నారు. ఒక ఐపీఎస్ అధికారిని కూడా, ఈ తాడిపత్రికి సంబంధించినటువంటి ఒక ఐపీఎస్ అధికారి, అదేవిధంగానే ఒక ట్రైనింగ్ ఎస్పీతో కూడా ఇప్పటికే పోలీసుల వ్యవహారాలపైన చాలా లోతుగా దర్యాప్తు జరుగుతుంది. అయితే ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురు పోలీసు అధికారులను విఆర్లో ఉంచడము, అదేవిధంగానే పలువురు సస్పెన్షన్ వేయడం, ఏకంగా కొంతమంది శ్రీహర్ష సిఏ కావచ్చు, అదేవిధంగానే గిరి దుర్గాప్రసాద్ ఇలాంటి దేవలా నాయక్ వారికి సంబంధించి విధి నిర్వహణలో లేకోకుండా పూర్తిగా రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అనేటువంటి విధంగా కూడా నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ రాకెట్ వ్యవహారం డొంక దిగలాగితే డొంక కదులుతూనే ఉంది. మరి ఇప్పటికి పులి స్టాప్ పడుతుందా, లేక ఇంకా ఈ విషయంలో ఇంకా ఏమన్నా వివరాలు వెల్లవుతాయా, లేకపోతే ఇంకా, ఎందుకంటే ఈ రంగమ్మను ఎవరైతే కీలక సూత్రధారి ఉన్నారో రంగమ్మను చూద్దాం. అంటే దీని మీద రసూల్, దీని మీద పూర్తి స్థాయిలో విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇటు కూటమి నేతలు ఎందుకు ఈ అంశానికి సంబంధించి మాట్లాడటం లేదు, పర్టికులర్గా టీడీపీ, భారతీయ జనతా పార్టీ రెండు కూడా, అంటే ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఆ స్థాయిలో వారి మీద చర్యలు లేవనేది, పార్టీ పరంగా చట్టపరంగా కూడా ఎందుకు ఆ స్థాయిలో చర్యలు తీసుకోవట్లేదు అనేది కూడా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. చూడాలి ఎలాంటి పరిణామాలు ఉంటాయో. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అనంతపురం హనీ ట్రాప్ రాకెట్ కేసు. ఇక పోలీసుల పాత్ర ప్రధానంగా ఉండడంతో అధికారులు సీరియస్ అయ్యారు. ఏకంగా 9 మంది పోలీసులపై డీఐజీ షిమోషి బాజ్పై ఎస్పీ జగదీష్ వేటు వేశారు. ఘటనలో నేరుగా సంబంధం ఉన్నటువంటి రాప్తాడు సీఏ శ్రీహర్ష, ఇటుకపల్లి కానిస్టేబుల్ దేవల నాయక్తో పాటు అనంతపురం రూరల్ హెడ్ కానిస్టేబుల్ గిరి, కానిస్టేబుల్ దుర్గాప్రసాద్లను విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.